హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. మీరు కూడా డాక్టర్ కావచ్చు, మీరు కూడా మెడికల్ సీటు సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్. చాలా సంతోషం, ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ. మీరు ఒక డాక్టర్ అయితే, as I said earlier, you can treat at least a million families, and you can change your entire generation. Your family total will change, their destiny will change. మీ తరాలే మారిపోతాయి. మీ తరాలుగా మీకున్న పరిస్థితులు అన్నీ మారిపోతాయి విత్ యువర్ మిషన్ టు బికమ్ ఏ డాక్టర్. మీ లక్ష్యం ఒక డాక్టర్ కావడం అయితే, మీ తరాల చరిత్రను మీరు తిరిగి రాసిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబాన్ని మొత్తం 360 degrees చేంజ్ తీసుకువచ్చే కెపాసిటీ మీకు వస్తుంది. సార్ ఏంటి బిస్కెట్ అంటారా? నో డియా, నిజం సత్యమే వజయతే. ఇది నిజం. మీరు గనక డాక్టర్ అయితే మీ కుటుంబ చరిత్రనే మారిపోతుంది. I met one of the finest doctors in the world. I see with my own eyes. The doctors, especially, they are treating like anything. Okay? ఏంటయ్యా మీకు డాక్టర్లంటే ఇంత అభిమానము, డాక్టర్లంటే ఇంత ప్రేమ అంటారా? Can you imagine for a second if there is no doctors in this world? అందుకే అంటారు కదా, వైద్యో నారాయణ హరి, భగవంతుని తర్వాత భగవంతుడు అని చెప్పి మనం డాక్టర్ను కొలుస్తాం, పూజిస్తాం, ఆదరిస్తాం, అభిమానిస్తాం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను డాక్టర్స్ గురించి. బికాస్ ఐ లవ్ దెమ్. వాళ్ళే లేకపోతే మన మనుగడే ప్రశ్నార్థకం. ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడబోతూ, బాంబే వర్లీలో ఒకసారి మా అన్నగారితో నేను అలా ఆ సందుల్లో, ఇట్స్ లైక్ స్మాల్ స్లమ్ అనకూడదు, అనొచ్చు కూడా, ఆ సందుల్లో చిన్న చిన్న సందుల్లో వెళ్తూ ఉంటే ఒక బోర్డు కనిపించింది, డాక్టర్ స్వర్గం ఆర్ఎంపి. ఓ మై గాడ్, నేను ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాను. డైరెక్ట్ వీసా పంపిస్తాడా పైకి అని అన్నాను మా అన్నతో. లేదురా, ఈజ్ ఎ గుడ్ డాక్టర్, ఆర్ఎంపి అయినా మంచి డాక్టర్ అని చెప్పారు. జస్ట్ నవ్వుకోవడానికే. ఓకే ఓకే, రైట్. ఈరోజు ఒక డాక్టర్ గురించి తెలుసుకుందాం. రియల్లీ ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువైనా పర్లేదు, దయచేసి వినండి.
చివరిదాకా వినండి. మీరు డాక్టర్ కావాలనుకుంటే మాత్రం ఈ నేను చెప్పేది చివరిదాకా వినండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు డాక్టర్ కావాలనుకుంటేనే, లేకపోతే ఏదో సోది సొల్లు కబుర్ల వీడియో అనుకుంటే జస్ట్ పాస్ ఆన్ టు సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, ఫ్రెండ్స్, 1970s ఆ టైంలో వరంగల్ డిస్టిక్, ఈ వరంగల్ డిస్టిక్ రూరల్లో ఒక చిన్న పల్లెటూరులో వన్ మదర్, ఒక తాత, ఒక గ్రాండ్ ఫాదర్, ముసలాయన, కట్టెబట్టుకుని నడిచే ముసలాయన, ఒక యంగ్ మ్యాన్, బిఎస్సి అప్పుడే పాస్ అయింది. దట్ టైం బిఎస్సి. ఇంకా తాత అంటే అమ్మ తండ్రి సిన్, వీళ్ళ నాన్నగారు ఎప్పుడో కాలం చేశారు. తాత ఉన్నాడు. తాత ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ ప్లాన్స్. అమ్మ కూడా, ఎందుకంటే కొడుకు బిఎస్సి చేశాడు, మామ బిడ్డ రెడీ ఉంది, జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. చలో నిక్కా పక్కా కరెంగే, షాదీ కరెంగే, పెళ్లి చేద్దాం అనుకుంటున్న ఆ టైంలో అవర్ హీరో he says, my mission is to become doctor. हम शादी नहीं करेंगे, हमको शादी नहीं चाहिए, मैं డాక్టర్ బన్నా చాతా హూ, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, నాకు పెళ్ళి వద్దు, మామ కూతురు వద్దు, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ద జాబ్ ఈవెన్ అని చెప్తాడు. ఇది ఒక నిరుపేద, ఒక పేద ముస్లిం కుటుంబం. తాత సహాయంతో ఈ పిల్లవాన్ని సాధింది ఈ అమ్మ. మనోడే కాకుండా ఇంకా ఈయనకంటే ఒక పెద్ద ఆయన ఉంటాడు, అన్న. తర్వాత ఈయనకంటే చిన్నోడు ఒకడు బుజ్జి పోరాడు ఉంటాడు, చిన్న పోరాడు, చోటు, ఉస్కో కుచ్ భీ నహీ ఆతా. ఈ పెద్దనేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటాడు. మనోడేమో ఈ సేస్ మై మిషన్ ఈస్ టు బికమ్ ఎ డాక్టర్. ఓ మై గాడ్. ఇందులో కాస్త బుర్రగల ఆయన పెద్ద ఆయన తాతగారు. అమ్మ ఏం చేద్దామే, పోరాడు గిట్లా అంటున్నాడు, ఇడేమో డాక్టర్ అయితే అంటున్నాడే, క్యా కరు, इसका दिमाग में कैसा घुस गया, ये ఐడియా कैसा आया. సి, పిల్లగానికి లక్ష్యం ఉంది. అమ్మ ఏమంటదంటే, అరే నాన్న, మనకు ఎంతో కొంత ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఓకే, అది అమ్మేద్దాం అనుకుంటాం. కొంత జాగా ఉంది, ఒక పొలం ఉంది, పొలం, దట్ ల్యాండ్ దే వాంట్ టు సెల్. తర్వాత అమ్మ దగ్గర కాస్త గోల్డ్, ఆ గోల్డ్ కూడా అమ్మేద్దాం, ఎందుకంటే వాడిని చదివిద్దాం, బికాస్ ఈజ్ గుడ్ ఇన్ స్టడీస్. సో చదువులో మంచిగున్నాడు కనుక వీనికి హెల్ప్ చేద్దాం అనుకుంటా. అంత బాగానే ఉంది. కాకతీయ మెడికల్ కాలేజ్లో మెడికల్, కేఎంసి వరంగల్లో
వరంగల్ WL రైల్వే కోడ్. ఓకే, వరంగల్ KMC కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. కానీ దిస్ యంగ్ మ్యాన్ డజంట్ హ్యావ్ మనీ టు సపోర్ట్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ డే టు డే ఎక్స్పెన్సెస్. అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఇతని దగ్గర డబ్బు లేవు. సమ్హౌ దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. కాలేజ్ సీటు ఖర్చులు అవి ఇవి అరేంజ్ చేశారు. ఆయన ఇష్ట ప్రకారం జాయిన్ చేశారు మెడిసిన్లో. పేమెంట్ సీట్ కాదు, ఫ్రీ సీటే. కానీ పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి వచ్చి వరంగల్లో ఉండాలంటే అతనికి డే టు డే ఎక్స్పెన్సెస్ ఆ టైంలో మంత్లీ 50 రూపీస్ కావాలి. ఎంత కావాలి? 50. ఎంత కావాలండి? 50 రూపీస్ కావాలి. పెద్ద మనమడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా, దిస్ ఫెలో. తాత ఏమంటాడంటే, అరే నాన్న, చిన్నోడికి మనవాడికి వీనికి 50 రూపాయలు నువ్వు ఇయ్యాలా, ఎందుకంటే వానికి నెలకు 50 రూపాయలు ఖర్చు అవుతాయి. అతను చదువు మీదనే ఫోకస్ పెట్టాలా. మంచి డాక్టర్ కావాలంటే బిడ్డ, నువ్వు గవర్నమెంట్ నౌకర్ ఉంది కనుక నువ్వు హర్ మहीना 50 రూపాయలు ఇసుకు దేనా అంటే 50 రూపాయలు నువ్వు ఇవ్వాలరా. అంటే ఏంటి, నేను 50 రూపాయలు ఇవ్వాలా, నేను ఎక్కడికి వెళ్ళి ఇస్తాను అని చెప్పి ఈయన ఏమంటాడంటే, ఐసా కరో, ఓకే మై దేతా హూ. నాకు కొడుకున్నాడు కదా, నా భార్య ఉంది, నా భార్యకు నా కొడుకు చిన్న పోరాడు బుజ్జిగాడు ఇంకోడు ఉంటాడు. ఏ బచ్చకో దేఖ్భాల్ కర్నే కే లియే ఏ బచ్చా చాయి అంటాడు. అంటే మన హీరో చిన్న తమ్ముడు, ఇది లిటిల్ టినీ టాట్, వీణ్ణి ఇంకో బుడ్డోని ఎత్తుకునేందుకు, ఆడిపించేందుకు, వదినకు నీళ్లు తెచ్చేందుకు, చిన్న చిన్న పనులకు సహాయం చేస్తాడు. ఇస్కు మేరే పాస్ బేస్దు అంటారు. వాణ్ణి నా దగ్గరికి పంపిస్తే నేను 50 రూపాయలు ఇడికి పంపిస్తా అంటాడు. హౌ క్రూయల్ ద వరల్డ్ ఈజ్, యూనో. అమ్మకి ఇష్టం లేదు, చిన్న కొడుకు, వాడు చిన్నోడు, ఆఖరి కొడుకు, వాణ్ణి అతి కష్టం మీద ఈ పెద్దోడి దగ్గరికి, మొద్దుగాడి దగ్గరికి వదులుతుంది, పంపిస్తుంది. हमारा हीरो 5 साल में डॉक्टर बन के बाहर आता. తక్కువ టైం అంటే టైమ్ ఈజ్ ఫాస్ట్, దానిపైన చూసుకుంటుంది. 1 సంవత్సరం అయిందో లేదో అనిపించింది, అంటే 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది టైం. మనోడు డాక్టర్ అయిండు. డాక్టర్ మహమ్మద్ MBBS. ఆ టైంలో జమ్మికుంట అంటే ఇట్స్ సమ్వేర్ ఇన్ వరంగల్ ఓన్లీ. ఒక చిన్న, అప్పుడు అది మండల స్థాయి కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ కావచ్చు, జమ్మికుంట. అక్కడ హాస్పిటల్ పెడతాడు. బికాస్ హిస్ మిషన్ ఈజ్ టు బికమ్ ఎ డాక్టర్, టు సర్వ్ ద పీపుల్. మనవాడు తక్కువ టైంలో బెస్ట్ డాక్టర్ అనే పేరు వస్తుంది. తక్కువ టైంలో బెస్ట్ డాక్టర్, తక్కువ టైంలో బెస్ట్ డాక్టర్. వన్ ఫైన్ మార్నింగ్ he gets an opportunity to work in Saudi Arabia. This doctor is not a doctor, is a good manager, good administrator. సో ఈయన యొక్క పనితనాన్ని నచ్చిన అక్కడి అరబ్ షేక్లు, దే వాంట్ హిమ్ టు రిక్రూట్
the best of the best doctors from India to serve their people. అక్కడ సౌదీలో వాళ్ళకు ఫుల్ డబ్బులు కదా, విపరీతమైన ధనం, పెట్రోల్ తోటి వాళ్ళు మంచి మంచి హాస్పిటల్స్ కట్టడానికి, డాక్టర్లను రిక్రూట్ చేసేందుకు ఈయన యూస్ టు కమ్ టు ఇండియా. భారతదేశంకి వచ్చి ఇండియాలో బెస్ట్ బెస్ట్ స్పెషలిస్ట్ అందరినీ సౌదీకి పట్టుకొని పోయేది ఇంటర్వ్యూ చేసి. Within no time, he becomes advisor to the Ministry of Health, Saudi Arabia. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సౌదీ అరేబియాకు అడ్వైజర్ అవుతారు మన హీరో. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సౌదీ అరేబియాకు అడ్వైజర్ అవుతారు. అప్పటికే తనకు పెళ్లి కావడం, పిల్లలు అవుతారు. అండ్ ఈ ఈజ్ బ్లెస్డ్ విత్ 6 children, 6 పిల్లలు. ఓకే, అయితే సౌదీలో ఉన్నప్పుడు తను ఏం చేశాడంటే, ఫస్ట్ తనకు ఎప్పుడైతే రిక్రూట్ చేసి ఒక అవకాశం వచ్చిందో ఏం చేశాడంటే, తన సర్కిల్లో ఉన్న తనకు తెలిసిన ఫ్యామిలీస్ నుంచి అరౌండ్ 300+ పీపుల్ను సౌదీ అరేబియా రప్పించుకుంటాడు. ఎలా అంటే, ఏం చేస్తాడు, ఇంటికి ఫోన్ చేసి పలాని మామ కొడుకు ఏం చేస్తున్నాడు, మజీద్ గాడు ఏం చేస్తున్నాడు, మజీద్ అచ్చా హవా మే గుమ్రే, రోడ్ పే గుమ్రే, వాడు తిరుగుతున్నాడు కదా, ఆ దున్నపోతు నర్సింగ్ చేయించు, ఇంకొన్ని ఎక్స్రే టెక్నీషియన్ చేయించు, ఇంకొన్ని ల్యాబ్ టెక్నీషియన్ చేయించు, ఇంకొన్ని ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ స్పెషలిస్ట్ చేయించు, ఇలా ఎక్స్రే స్పెషలిస్ట్ ఒక్కటేమిటి, అలా 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 ఒక 300 మందిని లిటరల్లీ ఇండైరెక్ట్లీ ఈ హెల్ప్డ్ 300 ఫ్యామిలీస్. జస్ట్ ఇమాజిన్. ఒక వ్యక్తి, సామాన్యునికి ఇవన్నీ ఇంపాసిబుల్, సామాన్యునికి ఇవన్నీ హైలీ ఇంపాసిబుల్ టాస్క్స్. మొత్తం ఒక 300 ఫ్యామిలీస్ను లిటరల్లీ ఈ పుల్డ్ అప్ ఫ్రమ్ పవర్టీ. ఎందుకంటే సౌదీ అరేబియాలో వీళ్ళు వెళ్ళే జాబ్లు ఎట్లా అంటే హై పేయింగ్ గవర్నమెంట్ జాబ్లు. అక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్లు అంటే నర్సులు, మేల్ నర్స్, ఇలాంటి టెక్నీషియన్స్కు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, పైసలు బాగా, సాలరీ బాగా. ఒక 300 ఫ్యామిలీస్ కంటే ఎక్కువ. నేను జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్యూ థింగ్స్ ఓన్లీ. సో మన హీరో 6 పిల్లలు, ఈజ్ సో హ్యాపీ, ఎంజాయింగ్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఈజ్ గివెన్ ఎవ్రీథింగ్ బై ద మినిస్ట్రీ. ఎందుకంటే ఈజ్ అడ్వైజర్ టు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సౌదీ అరేబియా అంటే మాటలు కాదు. ఆయనకు అన్ని వసతులు, విల్లాలు, ఇల్లు, కార్లు, బంగ్లాలు, ఏమి వాట్ నాట్, దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. వన్ ఫైన్ మార్నింగ్ మన డాక్టర్ సాబ్ ఈ 6 పిల్లల్లో పెద్ద అమ్మాయి 13 yearsకి వచ్చేసింది. 13 years. She is getting decent, very high salary, lot of respect, and he is doing miraculous work to the Ministry of Health, and he is getting all the respect.
ఫ్రెండ్స్, ఇక్కడే మలుపు తిరుగుతుంది. అమ్మాయి 13 ఏళ్ళు, పెద్దమ్మాయి 13 ఏళ్ళు కాగానే बंदा सीधा मिनिस्ट्री ऑफ हेल्थ को जाता है, मिनिस्टर को मिलके बोलता है, सर आई एम रिजाइनिंग टू माई जॉब, आई एम रिजाइनिंग टू माई जॉब. शेख तो हिल गया. दैट शेख वाज शॉक्ड. व्हाट इज दिस? मोहम्मद, व्हाट हैपेंड? व्हाई आर यू, व्हाई डू यू वांट गो बैक? हम कुछ कम किया क्या? कुछ गलती किया क्या? మేమేమైనా తప్పు చేశామా? సాలరీ తక్కువ ఇస్తున్నామా? నీకేం తక్కువ చేశాము? డాక్టర్ మహమ్మద్, లిజన్, నీకు ఇక్కడ ఉంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది. యు కెన్ డూ సో మెనీ థింగ్స్. వి కెన్ గివ్ యూ సో దిస్. యూ వాంట్ రోల్స్ రాయిస్, ఐ విల్ గివ్ యూ. యూ వాంట్ వాట్ యూ వాంట్, యూ జస్ట్ ఆస్క్ అస్ నా, వి ఆర్ రెడీ టు గివ్ యూ. We love you, doctor. We don't want to miss you at any cost, that minister says. But can you quote one reason why you want to leave us? He says, my mission is my children. My mission is my children. That's why I am leaving. Oh my God. My mission is my children. Oh, that minister says, this might be crazy. We can provide best education to your children. We can send them to London. What you want? Why you don't want? Why you want to go back to India? What is there in India? He says like this. But our doctor never heeds, never listens to them. And he says, I am very, very happy and I am very, very grateful for what you have given to me. What you have provided is the best of the best in the world to a doctor like me. I will be always grateful to you. But kindly, kindly, kindly allow me to go back to my country. And he returns to Hyderabad. He returns to Hyderabad and establishes an hospital in Warangal. Of course, we can say it is his hometown, Warangal. By looking after the hospital, yes, another mission. What he said? First, my mission is to become a doctor. My mission is my children. And friends. What he did? ఇటు పక్క వరంగల్లో హాస్పిటల్ నడుస్తుంది. ఈ 6 పిల్లల్ని డాక్టర్ని చేస్తాడు. వీళ్ళు 6 పిల్లలు డాక్టర్లు అవుతారు. ఒక ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఒక ఆయన ఆర్థోపెడిక్, ఒక ఆయనకి న్యూరాలజిస్ట్. ఇలా స్పెషలైజేషన్. ఒక ఎంబీబీఎస్ఏ కాదండి, ఎంఎస్, ఎండి, ఇలా ప్రతి దాంట్లో 6 ఫీల్డ్. సో ఇప్పుడు మనకి ఎంత? 6+1. ఇంకొకటి చూడండి, వీళ్ళందరికీ షాదీ డాక్టర్ సే హీ కియా తా. అమ్మాయికి భర్త డాక్టర్, అబ్బాయి అయితే అమ్మాయి డాక్టరే. సో కిత్తా 6+6 घर में 13 డాక్టర్. మై మిషన్ ఈజ్ మై చిల్డ్రన్ అని అందుకే అన్నారు తను.
మై మిషన్ ఈజ్ మై చిల్డ్రన్. ఇలా 13 మంది డాక్టర్లు అయ్యారు. మీకు ఎక్కడో అనిపించవచ్చు కదా, ఇస్మే కోయి నా కోయి గలత్ హో రహే అనుకుంటారా? ఏదో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది అని అనుకుంటే పొరపాటు ఎక్కడో లేదండి. ఎక్కడ అంటే ఒకటి చిన్నోడు పెద్దన్న కొడుకుని ఎత్తుకునే తందుకు వదినకు నీళ్లు అది ఇది చిన్న పెద్ద పనులు చేసేందుకు పోయాడు కదా, వాని సంగతి ఏంటి అంటారా? వాణ్ణి వరంగల్లో హాస్పిటల్ పెట్టిన తర్వాత డాక్టర్ సాబ్ ఏం చేశాడంటే దగ్గర తీసుకున్నాడు, రారా అని చెప్పి. సి వాళ్ళ జీన్స్ ఏమో కానీ ఈయన ఆల్సో దిస్ గై ఆల్సో వెరీ షార్ప్. ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం ఈ లర్న్స్ ఒక డాక్టర్ లాగా ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకుంటాడు తక్కువ టైంలో. అంటే ఒక ఆర్ఎంపీ లాగా. ఆర్ఎంపీ ఒక్కొక్కసారి మనోడు ఎలా అయిపోయాడంటే, ఎంత షార్ప్గా నేర్చుకున్నాడంటే, డాక్టర్ నైతో బి ఏ చలా సక్తా ఐసా హో గయా. అయితే మన డాక్టర్ సాబ్ వాళ్ళ భార్యకి ఇది నచ్చలేదు. ఏ తోడా షానా దిక్ రా హై, బహుత్ హుషారీ కర్ రా హై, ఇస్కో ఏక్ లాత్ మార్ దో బోల్కే ఒక్క తన్నుదంతే వీడు పోయి హైదరాబాద్లో పడ్డాడు. వదినకు ఈయన ప్రవర్తన నచ్చలేదు. అండ్ దిస్ గై గోస్ టు హైదరాబాద్. హైదరాబాద్లో ఒక స్లమ్ ఏరియాలో హాస్పిటల్ పెడతాడు. ఏక్ షటర్ కా ఫీజ్ కిత్తే లేతే మాలూమ్? ఫీజ్ ఓన్లీ 50 రూపీస్. పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద డిసీజులు ఉన్న వాళ్ళు కార్లలో వచ్చి ఈయనకు 50 రూపాయలు ఫీజు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోయేవాళ్ళు. రోజు కనీసం 100-200 మందిని చూసేవాడంట. రోజు 100-200 50 రూపాయలే. కానీ ఈ ఫీజు కా బాజుమే सी जो మెడిసిన్ అయినా దవా, యాక్చువల్లీ మందులు మాత్రం ఈయన షాప్లో కొనుక్కునే వాళ్ళంట 50 రూపాయలకు. 50 రూపాయల ఫీజు, మందులు తన షాప్లో దొరికేవి, అక్కడనే కొనుక్కునేవాళ్ళు. సో నేనేమంటా అంటే, గాడ్ ఈజ్ సో కైండ్, సో కైండ్. గాడ్ ఈజ్ లైక్ ఐస్ క్రీమ్, యు నో. Is so kind, so sweet, so loving, so cool. That is God. Surprisingly, these RMP's 2 children also becomes doctor. అరే ఉత్త డాక్టర్ కాదండి, ఎంబీబీఎస్ ఎండీలే మళ్ళీ. అభి బతావ్, ఇప్పుడు చెప్పండి, ఒక్క కుటుంబంలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? 15 అయ్యారు, అవునా? +2 15 డాక్టర్స్. ఇప్పటికీ వాళ్ళు హైదరాబాద్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని ఒక మిషన్తో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంత డాక్టర్లు, స్పెషలిస్టులు అందరు వాళ్ళే ఉన్నారు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు నమ్ముతారా? ఒక్క వ్యక్తి డాక్టర్ అయితే కుటుంబ చరిత్రనే కాదు, కొన్ని వేల మంది జీవితాలను కూడా మార్చగలుగుతారు. అఫ్ కోర్స్ ట్రీటింగ్ 1 మిలియన్ పీపుల్ అంటే మీ గోల్ 1 మిలియన్ పీపుల్, 1 మిలియన్ ఫ్యామిలీస్ను మీరు సేవ్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలనే లక్ష్యంతో మీరుంటే ఇలా అవుతారు. రియల్లీ నేను వింటుంటేనే నాకు గూస్ బంప్స్, యు నో. ఐ లవ్ డాక్టర్స్, దట్స్ వై. ఈ డాక్టర్ ఇప్పుడు హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకంటే నేను పేర్లు చెప్పట్లేదు, అది ఆయనకు నచ్చదు.
నేను ఈ స్టోరీ ఇది చెప్పాలి అంటే ఎంత ఉత్సాహంగా చెప్తానో, నా స్టూడెంట్స్ చాలామంది వేదిక్ మ్యాథ్స్కి వచ్చిన పిల్లలు ఒక్కసారిగా బైపీసీ వైపు మళ్ళీ ఈరోజు ఇద్దరు, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ రాలేదు కానీ డెంటల్ చేస్తుంది. See, this is very inspiring. My mission is to become doctor. My mission is my children. Friends, మీరు గనక ఇలా ఆలోచిస్తే, మీరు గనక ఇలా ఆలోచిస్తే, no other force in this world will stop you in becoming a doctor. నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు డాక్టర్ కంపల్సరీ అవుతారు. You will become a doctor and you have to become a doctor. If you think it is your mission and you are going to become a doctor, I challenge you. Just listen, listen and do what I say. Write down your mission. My mission is to become a doctor. That too with specialization. What doctor you want? I want to become a heart specialist, cardiologist. ఇలా మీరు రాసుకోండి. మై మిషన్ ఈస్ టు బికమ్ ఏ డాక్టర్. తెల్లవారు లేవగానే హాయ్ డాక్టర్, గుడ్ మార్నింగ్. ఈ ఆలోచన వింటుంటే నాకే ఎంత సంతోషం వేస్తుందో తెలుసా. ఇఫ్ యు లిజన్ అండ్ implement the techniques which I am going to teach in this NEET summit, you are going to become a doctor. Thank you, friends. Thank you so much for listening to me patiently. In next video, I will come up with another exemplary doctor who will inspire you. Thank you so much. Bye.